వెల్కమ్ టు సిజేఎస్ అకాడమీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితంలో జరిగినటువంటి ముఖ్యమైన పరిణామాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ పార్టీతో ప్రారంభించి 2009లో తొలిసారిగా కడప నుంచి ఎంపీగా పోటీ చేసి గెలవడం జరిగింది. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఓదార్పు యాత్రను చేపట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాంగ్రెస్ హైకమాండ్తో విభేదాల కారణంగా పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేసి పార్టీ నుంచి బయటకు వచ్చారు. 2011లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనగా వైఎస్ఆర్సిపి పార్టీని స్థాపించడం జరిగింది. కడప ఉప ఎన్నికల్లో ఎంపీగా 5,45,672 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. 2014లో వైఎస్ఆర్సిపి 67 ఎమ్మెల్యే స్థానాలను సాధించి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మారింది. 2019లో వైఎస్ఆర్సిపి 175 సీట్లకు గాను 151 సీట్లు సాధించి ఘన విజయం సాధించింది. 2024లో జగన్మోహన్ రెడ్డి శాసనసభ ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీల కూటమి చేతిలో ఓడిపోయారు. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సందర్శించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.